జనసేన కార్యకర్తలని రెచ్చగొట్టడం, లేకపోతే వాళ్ళే పోస్టులు పెట్టినట్టు 24 సీట్లకి మీరు అమ్ముడు పోయారని చెప్పి మాట్లాడడం, 24 సీట్లు అయితే పొత్తు ఎందుకు అనడం. మరి వీళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నా, 2019లో 130 స్థానాల్లో పోటీ చేసాం, ఓడిపోయాం. అప్పుడు మీరు అందరూ ఎవరు సంకనాగుతుందని అడుగుతా ఉన్నా. ఇవాళ కేవలం ఎన్ని స్థానాలు పోటీ చేసిన దానికి ఎంతమంది నెగ్గా ఉన్నదే కళ్యాణ్ గారి ఆలోచన. ఖచ్చితంగా ఆ దిశగా జన సైనికులందరూ కూడా ఫస్ట్ ఏదో ఆవేశపడి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మినా మీ అందరికి ఒకటే విన్నపం, అలాంటి ట్రాప్లో పడకండి, వైసీపీ ట్రాప్లో పడకండి. జనసేనాన్ని అర్థం చేసుకోండి. మన కోసం, మన భవిష్యత్తు కోసం, ఆయన భవిష్యత్తును నాశనం చేసుకుని దాదాపు 2009 నుంచి ఈ రోజు వరకు కూడా మన కోసం నిలబడున్న వ్యక్తిని మనం గౌరవించుకోలేకపోతున్నాం. రుణంగా లేని చోట మాకు సీట్ ఇవ్వలేదు, మీ ఇల్లు తగలబెడతాం, మేము దానం చేసుకుంటాం అంటే దానికి ఎవరు బాధ్యత కాదు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఇది నా కాన్స్టిట్యున్సీ, మన నాయకుడు నెగ్గాలని పనిచేయాలి. అదే ప్రతి నాయకుడు కూడా మన పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడున్న కేడర్ అంతా కూడా పనిచేస్తూ ఉంది. కొంతమంది రెచ్చగొట్టి మన మీద పంపించడం, మన నాయకులే మన మీద గొడవ పెట్టేలా చేయడం, ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఎలాంటి చేసినా దానికి తిరుగుబాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉండం. మా నాయకుల్ని కాపాడుకోవడం మా బాగా తెలుసు. మీరు ఏదో ఇక్కడికి వచ్చి మీరేం మాట్లాడాలనుకున్నా కానీ అది జరిగే పని కాదు. ఏదైతే కళ్యాణ్ గారు ఆ రోజు 2019లో నిర్ణయం తీసుకున్నారు, ఎవరైతే సీట్లు ఇచ్చారు, మీరు నెగ్గారా? కాపీ కూడా ఇవ్వలేదు చాలామంది. అలాంటి క్యాండిడేట్లు కూడా మనం ఇచ్చాం. ఇవాళ ఆచి తూచి అడుగు వేసే అవసరం ఉంది. మన అందరూ ఉమ్మడి లక్ష్యం రాష్ట్ర ఖజానా దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని గద్దె దింపాలి. ఏదైతే మినరల్స్ ఉన్నాయో అవి అమ్ముకుంటూ ఉన్నారు, ఎర్రచందనం అమ్ముతూ ఉన్నారు, లిక్కర్ అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దిక్కు. దానికి అనుభవం చంద్రబాబు నాయుడు గారు మన తోడయ్యారు కాబట్టి ఆయన అనుభవంతో, మన నిజాయితీతో కలిసి పరిపాలన చేస్తే రాష్ట్రంలో మంచి పరిపాలన వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ వైసీపీ పార్టీలో మేము తెలియజేస్తున్నాం, మీ అంట్లు మీ తెప్పాలని మీరు తోముకోండి. ఇప్పుడు మీరున్న వ్యక్తులను మారుస్తూ ఉన్నారు, వాళ్ళకి మీ క్యాడరే పనిచేయని చెప్తూ ఉంది. మీరు ఇంకొక క్యాడర్ గురించి, ఇంకో కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నా.